క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన అంశము మహాదేవాలయము. మరి యెరూషలేమునందు ఉన్నటువంటి దేవాలయం గురించి. ఈనాడు యెరూషలేములో చూసినట్లయితే మరి మనకు సంబంధించినటువంటి దేవాలయం కాక డోమ్ ఆఫ్ ద రాక్ అని అంటూ ఉన్నారు. కనుక అసలు ఈ యొక్క ఆలోచన కలిగినది ఇజ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశము నుంచి తోడుకొని వచ్చుచున్నప్పుడు వారి మధ్య ఉండటానికి వీలుగా ప్రత్యక్షపు గుడారమును ఏర్పాటు చేయమని మోషేకు ఆజ్ఞాపించినట్లుగాను, మోషే ఆ యొక్క ప్రత్యక్ష గుడారమునే ఒక దేవాలయముగా వారి మధ్య ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వము నుంచి స్వతంత్ర దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు ఎప్పుడైతే కూడా శత్రువుల నుంచి వారికి విముక్తులను చేసి వారికి సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడో, మరి వారి మీద తానే వారికి దేవునిగా ఉండి తానే వారికి రాజుగా ఉండి వారిని నడిపించాలని కోరుకొని ఉన్నాడో, మరి జనముల అన్నిటిలో కూడా తన జనము ఇజ్రాయేలు జనము ఒక ప్రత్యేక జనాంగముగా దేవుని చేత పరిపాలింపబడుచున్నటువంటి జనులుగా దేవునితో నేరుగా సాన్నిహిత్యము సన్నిధానము కలిగినటువంటి వ్యక్తులుగా ఈ యొక్క జనాన్ని తీర్చిదిద్దాలని ఆయన కోరుకున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానములోనికి తీసుకురావాలని ఆయన కోరుకొని ఉన్నాడు. జనులైతే మరి లోకరీతిగా తమకు కూడా ఒక రాజును కావాలన్నప్పుడు సౌలును ఏర్పాటు చేసినట్లుగా మరి సౌలు తర్వాత దావీదు యొక్క వంశస్థులను మరి ఎల్లప్పుడూ కూడా అతని యొక్క గర్భ సంతానములో నుంచి పుట్టినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా రాజ్యమేలుదురు అని దావీదునకు ఆయన మరి వాగ్దానము చేసినట్లుగా మనం చూడగలం. దావీదు ఎప్పుడైతే కూడా తన రాజ్యములో స్థిరపడి తన రాజ్యములో మరి నెమ్మదిగా ఉండుట చూసి ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు తనను స్థిరపరచి అభివృద్ధి చెందిస్తూ నెమ్మదిని కలుగజేశాడని తలంచాడో, అప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలిగినది. నెమ్మదితో శత్రు భయము లేకుండా తన యొక్క నగరిలో రాజనగరిలో అతడు మరి నివసిస్తున్నప్పుడు మరి దేవుని యొక్క మందసము గుడారములో ఉండుట చూచి అతడు ఎంతో బాధపడి అతడు అంటూ ఉన్నాడు ప్రవక్తతో, దేవుని యొక్క గుడారము దేవుని యొక్క మందసము డేరాలో ఉండగా నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు నివసించుచున్నానే, దేవునికి కూడా ఒక పవిత్ర స్థలమును పరిశుద్ధ స్థలమును గొప్ప ఆలయాన్ని కట్టదలుచుకున్నాను అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఆ మాటలను నాతాను ప్రవక్తతో పలికినప్పుడు నాతాను ప్రవక్త నీవు ఆ విధంగా చెయ్యమన్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్తకు దర్శనమిచ్చి నీవు పోయి దావీదుతో సెలవిమ్ము, ఏమని అంటే, నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకుని వచ్చి నిన్ను ఇంత గొప్పవాణ్ణి చేశాను, ఎందుకు అల్పముగా నీ యొక్క జనులలోనూ నీ కుటుంబములోనూ ఎన్నిక లేనటువంటి వానిగా నీ ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి మరి దేశ రాజ్యాధ్యక్ష పదవిని నీకు కట్టబెట్టాను, మరి ఇంత గొప్ప స్థానంలోనికి నేను నిన్ను తీసుకొని వచ్చాను, అయితే నీవు ఈ యొక్క కార్యము చేయటానికి వీలు పడదు. ఎందుకంటే 24వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథంలో చూస్తే నీవు మరి రక్తమును ఎంతగానో ఒలికించి ఉన్నావు, ఎందరో ప్రాణాలను తీసి ఉన్నావు, కాబట్టి ఆ రక్తసిక్తమైనటువంటి హస్తములతో నా యొక్క మందిరమును కట్టుటకు వీలు లేదు. నీ గర్భ సంతాన వచ్చేటటువంటి నీ సంతానమైనటువంటి నెమ్మదిని కలుగజేస్తాను, కాబట్టి అతనికి సొలొమోను అని పేరు పెట్టుదువు, అతడు నా కొరకు ఒక గుడారమును కట్టగలడు అని చెప్పారు. చెప్పినప్పుడు మరి తన యొక్క కుమారుడు బాలుడై ఉన్నందున తనకు ఎంతో ఆశ కలిగి దావీదు దేవుని నిమిత్తము ఒక గొప్ప మందిరాన్ని కట్టాలనుకున్నాడు. కాబట్టి ఆ యొక్క మందిరము నిమిత్తము కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సేవోపకరణములను విలువైనటువంటి వాటిని ఎక్కడా దొరకనటువంటి అబ్బురమైనటువంటి వాటిని లోకమందంతటా ఎక్కడైతే కూడా శ్రేష్టమైనటువంటివి ఉంటున్నవో వాటిలన్నింటినీ కూడా సేకరించి మరి యొక్క మందిరము నిమిత్తము ముందుగానే ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం.
అతడు విస్తారమైనటువంటి బంగారమును, విస్తారమైనటువంటి వెండిని, విస్తారమైనటువంటి ఇత్తడిని, అదే విధముగా ఇనుమును, మరి లెక్కించలేనంతగా మరి ఆ యొక్క రాళ్లను, మరి వీటినన్నింటినీ కూడా ఏర్పాటు చేసినట్లుగా దేవదారు మ్రానులను, శ్రేష్టమైనటువంటి సరళ వృక్షముల నుంచి మరి లెబానోను వృక్షములను, వాటిలన్నింటినీ కూడా సమకూర్చినట్లుగా మరి చూస్తూ ఉన్నాం. అయితే మందిరము కట్టేటప్పుడు ఎక్కడ కూడా సుత్తె పని కనబడకూడదని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మరి ఆ స్టోన్స్ని తీసుకుని వచ్చినట్లుగా మరి ఆ యొక్క మందిరము కట్టేటప్పుడు దానిలో అవి అమర్చబడి చక్కగా పేర్చబడి మందిరము ఎంతో అందమైనదిగా, సుందరమైనదిగా, దేవునికి మహిమకరముగా చేయటానికి మరి దావీదు వాటిలన్నిటి ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. ఏమని అంటూ ఉన్నాడంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. అనగానే ఇతనికి ముచ్చెమటలు పట్టినాయి. ఆకాశ మహాకాశములే పట్టజాలనటువంటి దేవునికి, భూమి తన పాదపీఠముగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవునికి భూలోకములో ఒక స్థలములో ఆయన నివాస స్థానమును ఏర్పాటు చేస్తామా? అప్పుడు సొలొమోను మహారాజు గ్రహించి, అది ఆయన మహిమ కొరకే ఇది కట్టుచున్నాము, ఆయన పాదపీఠము కొరకే కట్టుచున్నాము, ఆయనను కలుసుకోవాల్సినటువంటి ప్రదేశముగా కట్టుచున్నామని తెలుసుకున్నవాడై మరి తాను కట్టటకు పూనుకున్నట్లుగా మనం చూడగలం. కనుక దానికి కావాల్సినటువంటి స్థలాన్ని ముందుగానే మరి దావీదు మహారాజు ఆ మోరియా పర్వతము మీద అరౌనా కళ్ళములో మరి తాను కొనిన విధముగా దాన్ని ప్రతిష్ఠించినట్లుగా ఆ ప్రాంతమును చూడగలం. కనుక అటువంటి ప్రదేశములో సొలొమోను మహారాజు తన యొక్క రాజ్యములో 4వ ఏట మొదలుకొని మరి దాదాపు 7 సంవత్సరాల కాలము ఆ మందిరమును కట్టించుట మరి ఆయన మొదలుపెట్టి ముగించినట్లుగా మనం చూడగలం. ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు అంతకుముందు తాను కట్టబోయే ముందు 1000 దహన బలులను అర్పించినటువంటి రాజు, అనేకమైనటువంటి బలులను అర్పించినటువంటి ఈ యొక్క రాజు జ్ఞాని ఈ యొక్క ప్రజలను ఏలటానికి తనకు బుద్ధి చాలదని దేవుణ్ణి వేడుకున్నప్పుడు మరి దేవుడు ఐశ్వర్యమును కానీ, ఘనతను కానీ, మరి దీర్ఘాయువును కానీ నీవు కోరు కనుక మరి జ్ఞానమును అడిగినావు కనుక నీకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, దీర్ఘాయువును, లెక్కలేనంత విస్తారమైనటువంటి ధనాన్ని కూడా, మరి ఆ యొక్క పేరు ప్రఖ్యాతలను కూడా రాజులలో కానీ తరువాతి తరములో కానీ లేనటువంటి ఘనతను నీకు ఇచ్చదనని మరి అక్కడ వాగ్దానము చేసినట్లుగా చూడగలం. అటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు దేవాలయమును కట్టడానికి 7 సంవత్సరాలు తీసుకుని ఉంటే తన యొక్క భార్య నిమిత్తము ఒక రాజనగరిని మరి కట్టుట పూనుకున్నాడు. దీనికి ఎదురుగా దానికి 14 ఏండ్ల సమయము పట్టినదంట. దేవుని యొక్క పవిత్రత కన్నా, పరిశుద్ధ ఆలయము కన్నా తన యొక్క భార్య నిమిత్తము ఐగుప్తు రాజు అయినటువంటి ఆ ఫరో కుమార్తె నిమిత్తము ఆ యొక్క నగరిని కట్టడానికి ఎంతో సమయాన్ని, ఎంతో ధనాన్ని వెచ్చించినట్లుగా మనం చూడగలం. అంతకుముందు ఆలయంలో ఒక బలిపీఠము కూడా కట్టబడి అనుదిన బలులు అక్కడ జరిగించినట్లుగా, ప్రాయచిత్తార్థ బలి, సమాధాన బలులు మరి నిత్యము అక్కడ అర్పించే విధముగా వాటిని ఏర్పాటు చేసినట్లుగా కూడా మనము చూడగలం. కనుక అంతేకాకుండా ఒక గంగాళమును అక్కడ ఉన్నటువంటి యాజకులు కానీ వచ్చేటటువంటి వారు పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ ఆలయములో ప్రవేశించాలని వారు కడుగుకొని మరి ఉదక స్నానము చేసినటువంటి వారై మరి నిష్కల్మషమైనటువంటి హృదయము కలిగి ఉండాలి, అదే విధముగా పవిత్రమైనటువంటి శరీరము కలిగి ఉండాలి. అటువంటి వారు లోపలికి వచ్చే విధముగా వాటిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఒక సముద్రమును మరి 12 ఎద్దుల మీద దాన్ని ఏర్పాటు చేసి అది ప్రత్యేకింపబడి అక్కడ ఉన్నటువంటి మరి యాజకులు దానిలో కడుగు పరిశుభ్రపరుచుకునేటటువంటి వారిగా కూడా అక్కడ ఏర్పాటు చేసినట్లుగా చూడగలం. మరి వీటినన్నింటి కాకుండా అక్కడ మరి 2 స్తంభాలను మరి ముఖ్యముగా మరి అక్కడ ప్రత్యేకమైన వాటిగా మనము చూడగలం. ఆ 2 స్తంభాలు ఏమిటి అనంటే, ఒకటి యాకీను మరి ఒకటి బోయజు అనేటటువంటి స్తంభాలను, వీటికి ఒక ప్రత్యేక స్థానము ఆ ఆలయంలో ఉంటూ ఉంది. అనగా యాకీను అనగా దేవుడే స్థాపిస్తాడని, అదే విధముగా బోయజు అనగా ఇందులో శక్తి ఉంది, దేవుని ఆలయము ఆ పవిత్రతను దేవుడే స్థాపిస్తాడనే విషయాన్ని, అదే విధముగా దేవుని యొక్క ఆలయంలో శక్తి ఉందనేటటువంటి విషయాన్ని కూడా అక్కడ కనబడుతూ ఉంది.
అనగా దేవుడే స్థాపిస్తాడన్నప్పుడు దానికి బలానికి చిహ్నముగా ఉంటూ ఉంది. బలము అనగా నేటి దినమునకు అన్వయించుకుంటే అది రక్షణకు సాదృశ్యముగా ఉంటూ ఉంది. దేవుడిచ్చే రక్షణను మనము దేవాలయంలోకి వెళ్ళేటటువంటి వారు కలిగి ఉండాలి అనే విషయాన్ని అది బోధిస్తూ ఉంది మనకు. అదే విధముగా బోయజు అనేటటువంటి దానికి శక్తి అని, అందము అనేటటువంటి అర్థాలను అక్కడ కనబడుతున్నాయి. అనగా శక్తి, అందము అనగా దేవుని నిమిత్తము చేయవలసినటువంటి దైవారాధన ఏ విధముగా ఉండాలి అనే విషయాలను మనకు అక్కడ అవి బోధిస్తూ ఉన్నవి. కనుక దేవుని యొక్క ఆలయంలోనికి చేరేటటువంటి ప్రతి ఒక్కరు కూడా కడుగబడిన, విరువబడిన హృదయములు కలిగినటువంటి వారై, రక్షణ నొందినటువంటి వారు దేవుని యొక్క సమీపమునకు వచ్చి ఆరాధించాలని, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఆలయమును కట్టడానికి దావీదు పూనుకున్నాడు. దానికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాలన్నిటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి వాడు దావీదు. సొలొమోను మహారాజు వాటిని ఖర్చు పెట్టి గొప్ప దేవాలయములు కట్టినట్లుగా చూస్తున్నాం. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అసలు ఈ యొక్క ఆలోచన కలిగినదే దావీదుకు. కనుక అందరము సొలొమోను యొక్క మరి ఆ యొక్క ఆలయం అని అంటాము, కానీ దావీదు ఆలయం అని కూడా పిలవవలసినటువంటి మరి అవసరత ఉంది. ఎందుకనంటే దాని గురించి దివారాత్రము కలగన్నటువంటి వాడు దావీదు. ఎంతో దానికి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాటిలన్నిటి కూడా మరి తాను ఇస్తూ, ఇంకా అనేకులు మరి ప్రజలను కూడా కోరాడు, హృదయపూర్వకముగానే ఇవ్వండి, ఎవ్వరు కూడా మరి బలవంతముగా తీసుకోము. దేవునికి కట్టవలసినటువంటి ఆలయము మనుష్యుల మెప్పు కొరకు కాదు, ఆ దేవాది దేవుని కొరకు మనం కట్టుచున్నాము కాబట్టి హృదయపూర్వకముగా మీరు ఇవ్వండి అని తానును ఇచ్చాడు. ప్రజలు కూడా మాదిరిగా తీసుకుని తాము కూడా స్వచ్ఛందంగా హృదయపూర్వకముగా దేవుని ఆలయము కట్టబడాలని ఇచ్చారు. తమ పేరు గురించి కాదు, దేవుని యొక్క ఆలయము ఇంకా కట్టబడక ముందే, అది ఏ విధంగా ఉంటుందో చూడకముందే మరి ఇచ్చినటువంటి వారు ధన్యులు. దాని కొరకు ఆలోచన చేసినటువంటి వారు, దాని గురించి కలగన్నటువంటి వారు, వీరు ధన్యులై ఉన్నారు. మరి ఎంత ప్రత్యేకమైనటువంటి విధానములో ఒక ఆలయమును కట్టేటప్పుడు ఆ ఆలయమునకు కావలసినటువంటి ఉపకరణాలు ఏమిటి, దానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏమై ఉన్నవి, దానికి కావాల్సినటువంటి వస్తువులు ఏ విధంగా ఉండాలి, దానికి కావాల్సినటువంటి మరి బలి అర్పణకు సంబంధించినటువంటివి, బయటి వారు, లోపటి వారు, మరి రక్షణ పొందిన వారు, అన్యులు అనేటటువంటి వారు రావాల్సినటువంటి ప్రదేశాలు ఏమిటి అని ప్రతి దానికి ఒక నియమము చొప్పున ప్రతిదీ కూడా ఒక కట్టడము ప్రకారము కట్టబడినట్లుగా మనం చూడగలం. అనగా ఏదో యాదృచ్ఛికముగా, మరి ఏదో యాక్సిడెంటల్గా, ఏదో నాకు ఆలోచన కలిగినది మొదలుపెట్టాననే విధముగా కాకుండా ఒక ప్రత్యేకమైన విధానములు, మరి ప్రపంచములో ఎక్కడా నిర్మించబడినటువంటి ఆలయముగా ఇది ఒక ప్రత్యేకమైన విధానములో ఏ యొక్క ప్రతిమ లేనటువంటి ఆలయముగా అది ప్రతిష్ఠింపబడినట్టుగా మనం చూడగలం. పాత నిబంధన కాలములలో జరిగినటువంటి ఈ యొక్క కార్యములను మనం చూసినప్పుడు పడకపోక మానదు. కానీ మరి క్రొత్త నిబంధన కాలములోనికి వచ్చేసరికి మూడవసారి దేవుని యొక్క ఆలయము కట్టబడ్డది. ఈ ఆలయమును కట్టినటువంటి వాడు హేరోదు మహారాజు, హేరోద్ ద గ్రేట్. మరి యేసు ప్రభువు చిన్నప్పుడు ఆ పసిబాలుడందరినీ కూడా చంపమని ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆ హేరోదు కట్టినటువంటి ఆలయము ఈ ఆలయము. సొలొమోను మహారాజు కట్టాడు, జెరుబ్బాబెలు కట్టాడు. మరి హేరోదు మహారాజు కడితే ఏంటి తప్ప అనుకుంటున్నామా? మరి హేరోదు మహారాజు ఆ యొక్క కార్యం ఎందుకు చేశాడనంటే, ఆనాడు ఉన్నటువంటి యూదులు హేరోదు మహారాజుకు వ్యతిరేకముగా ఉన్నారు. అతను ఇష్టపడేవారు కారు. అతడు ఇదూమియా సంతానము నుంచి, వంశము నుంచి వచ్చినటువంటి వాడు. వారంటే యూదులకు అసలు గిట్టనే గిట్టదు. మరి వారు యూదులను ఎంతగానో హింసించినటువంటి వారు. అదే విధముగా ఇతడు మరి అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వము వారితో మరి సంధి చేసినటువంటి వానిగా, మరి వారితో కలిసి ఉన్నట్లుగా, మరి వారి యొక్క అధికారము కింద ఉన్నటువంటి వారిగా ఉంటూ ఉన్నాడు. కనుక యూదులకు అతడంటే తమ మీద వారు గవర్నర్గా ఉండటానికి అంగీకరించలేదు. మరి యూదుల యొద్ద మెప్పు ఏ విధంగా పొందవచ్చు అని అతను ఆలోచన చేసి
ఇంతైనా అతడు రాజకీయవేత్త కాబట్టి, ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా పునికి పుచ్చుకున్నటువంటి వానిగా హేరోదు మహారాజు ఉన్నాడు కాబట్టి అతడు ఆలోచన చేసి యూదులకు పవిత్రమైనది, పరిశుద్ధమైనది, వారికి మరి దైవారాధనకు సంబంధించినది, వారికి అన్నిటికీ కూడా ఎక్కువ విలువ ఇచ్చేది ఏమిటి అనంటే దేవుని యొక్క ఆలయమునకు, దేవుని సన్నిధికి అని తెలుసుకొని తాను ఆ యొక్క ఆలయమును కట్టడానికి పూనుకున్నాడు. ఎందుకని? యూదుల యొక్క మన్నన ఈ యొక్క శృంగార మందిరము కాకుండా సింగారింపబడినటువంటి మందిరాన్ని హేరోదు మహారాజు నిర్మించాడు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాడు. మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం ఫాల్ సీలింగ్ అని, మరి లేటెస్ట్ ఆర్కిటెక్చర్ అని, అటువంటి వాటిని ఉపయోగించి మరి ఎంతో మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ హేరోదు మహారాజు ఇటువంటి కార్యమును ఎందుకు చేశాడంటే తన యొక్క పదవిని కాపాడుకోవటానికి, అదే విధముగా రాజకీయము నెరపడానికి యూదులతో, అదే విధముగా మరి పైనున్నటువంటి అధికారులైనటువంటి రోమా ప్రభుత్వము వారితో సంధి చేసుకోవటానికి ఈ కార్యాన్ని జరిపించాడే గాని ఈ ఆలయమును కట్టడానికి అప్పుడు దావీదు మహారాజు అడిగినట్లుగా హృదయపూర్వకముగా ఇచ్చేటటువంటి వారి దగ్గర సేకరించక తాను ఎన్నో పన్నులు విధించి ఎంతగానో ప్రజలను బాధించి ఈ యొక్క మందిరము నిమిత్తము వాటిని వసూలు చేసి వీటినన్నింటినీ కూడా వారి కష్టార్జితమును దోచుకొని ఈ మందిరమును కట్టినట్లుగా మనము చూడగలం. కనుక అంత గొప్ప మందిరములో యేసయ్య ఉన్నటువంటి కాలములోనే ఈ యొక్క మందిరం ఉంటూ ఉంది. కనుక అటువంటి గొప్ప మందిరములో యేసు ప్రభువుని మరి శిష్యులు వచ్చి అంటూ ఉన్నారు కదా, అయ్యా ఈ మందిరం ఎంత చక్కగా ఉంది, ఎంత అందముగా ఉంది, దాని యొక్క ప్రత్యేకతను, ఆకర్షణను, ఆ సింగారమును వారు వర్ణిస్తూ ఉంటే యేసు ప్రభువు దాని గురించి ఒక్క మాటైనా పలకలేదు. ఎందుకు అనంటే అంత పెద్ద దేవాలయములో మరి ఎంతోమంది దాతలు ఉన్నారు, ఎంతోమంది కానుకలు ఇచ్చినటువంటి వారు ఉన్నారు, ఎంతోమంది యొక్క ప్రమేయం ఉంటూ ఉంది ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి అని ఎవ్వరిని కూడా మెచ్చుకోలేదు, ఒక్కరినైనా మెచ్చుకోలేదు, ఎవ్వరిని జ్ఞాపకం చేసుకోలేదు. పైగా ఆయన అంత గొప్ప దేవాలయంలో ఒకే ఒకరిని జ్ఞాపకము చేసుకున్నాడు. ఆ ఒకే ఒకరు ఎవరంటే పేద బీద విధవరాలు అయినటువంటి ఒక ఆమె 2 కాసులు ఆ యొక్క దేవాలయంలో వేయుచుండగా, కానుకగా అర్పించుచుండగా యేసు ప్రభువు చూసి ఈమె ఇచ్చినది తన జీవనమంతయు ఇచ్చనని ఆయన ఆమెను మెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాను. హృదయపూర్వకముగా ఇచ్చినటువంటి ఆమె ఇది వరకు ఎన్నోసార్లు ఈ పేద బీద విధవరాలు అనేక మార్లు ఇచ్చి ఉండవచ్చు. ఇస్తూ ఇస్తూ తన జీవిత మరి చివరి దశలో ఆ 2 కాసులే మిగిలినవి. ఆ 2 కాసులను బట్టి రేపటి దినము తన యొక్క బతుకు ఏమవుతుందే ఏమో అని ఆలోచించక, ఇదిగో ఈ 2 కాసులను బట్టి నేను 1 దినమో 2 దినములలో పోషింపబడగలను, ఆహారము భుజించగలను, బతకగలను, దానికన్నా ఈ యొక్క సమస్తమును కూడా మరి దేవునికి ఇచ్చివేస్తే ఆయనే చూసుకుంటాడు అని చెప్పి ఆమె ఈ యొక్క కానుకలను అర్పించినట్టుగా చూస్తాం. అందుకే ఆయన జీవనమంతా అంటాడు. ఎందుకనంటే ఆమె మొదటి నుంచి ఈ అలవాటు ఆమెకు ఉంటూ ఉంది. మరి దేవుని యొక్క మందిరము కట్టబడాలని, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో తన యొక్క జీవిత కాలమంతయు ఉండాలని కోరుకున్నటువంటి ఏకాకిగా, ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అర్థాన్నిచ్చే విధముగా ఆమె తన బ్రతుకును తీర్చిదిద్దుకుంది. కాబట్టి మరి దేవుడు ఆమెను చూసి ఎంతో సంతోషించి యేసయ్య ఆమె గురించి మాత్రమే ప్రస్తావించాడు. నిజమే సహోదరుడా, సహోదరి, నూతన నిబంధన కాలము యొక్క దేవాలయమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువు 2 మారులు కూడా అదే విధముగా మరి అక్కడ కనబడుతూ ఉంది. ఒకసారి మొట్టమొదటిసారి ఆలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ గువ్వలమ్ము వారిని, మరి అక్కడ వ్యాపారము చేసేటటువంటి వారిని వెళ్ళగొట్టి ఆ యొక్క ఆలయమును పవిత్రపరచి నా ఇల్లు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పి వాటినన్నింటి కూడా పరిశుద్ధపరచబడినట్లుగా అప్పుడు శిష్యులు ఇదిగో
నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూడగలం. దీన్ని మీరు దొంగల గుహగా చేసితిరని ఆయన విమర్శించినట్లుగా మనం చూడగలం. యేసు ప్రభువు జీవిత కాలములో ఎన్నడూ ఆయన కోపము రాలేదు. 1-2 మారులు తప్ప ఆయనకి ఎప్పుడూ కూడా కోపం రాలేదు. ఆయన కోపం ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన యొక్క మందిరమును, తన తండ్రి యొక్క దేవాలయాన్ని, ఆయన యొక్క ఇంటిని వీరు అపవిత్రపరిచారు, వ్యాపారపుటిల్లుగా మార్చివేశారు, దొంగల గుహగా మార్చివేశారని చెప్పి యేసయ్య తాళ్లతో కొరడాలను చేసి వాటిని అక్కడ నుంచి ఆ యొక్క గువ్వలంబు వారిని, మరి రూకలు మార్చువారిని అందరినీ కూడా అక్కడ నుంచి వెళ్ళగొట్టినట్లుగా మనం చూడగలం. కనైనటువంటి వాక్యం వినవచ్చు, దేవునికి మహిమకరంగా అక్కడ కూర్చుండవచ్చు. మరి సంఘములో కూర్చుండి గాలి లేక, సౌండ్ సరిగా లేక, మరి ఏమి చేయడానికి అక్కడికి వెళ్తున్నట్టుగా సింగారించాము నిజమే కానీ దానిలో దేవుని వాక్యమును వినడానికి మరి అనుకూలముగా ఉన్నదా పరిస్థితి? కావలసినటువంటి వెలుతురు కానీ, అక్కడ ఉండాల్సినటువంటి సదుపాయాలు కానీ, ఈరోజు మనం కట్టుకున్నటువంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు ఫ్యాన్లు పెట్టుకోవడానికి ఈరోజు ఫాల్స్ సీలింగ్ అంటున్నాము, లేకపోతే ఫాల్స్ రూఫింగ్ అంటున్నాము, వీటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాము. కానీ దీన్ని బట్టి వాటిలో నుంచే మరి ముఖ్యంగా గాలి, వెలుతురు, సౌండు ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవి లేకుండా దేవుని యొక్క ఆరాధన ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ జరుగుతున్న విషయాలను తెలుసుకుంటున్నా, ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా? ప్రతి విషయమును కూడా జ్ఞాపకం చేసుకొని మరి మందిరములో జరిగేటటువంటి ఫెస్టివల్స్ నిమిత్తం స్థలము లేనటువంటి వారికి సమస్యలుంటే అది వేరే విషయం. కానీ స్థలము ఉన్నటువంటి వారు ఇది వరకు పూర్వీకులు చేసినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా తమ యొక్క ఆలయం కన్నా కూడా మరి సొలొమోను రాజు తన యొక్క భార్యకు నిర్మించినటువంటి ఆ పట్టణము గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లుగా మరి శ్రద్ధ తీసుకోకూడదని ఈనాడు అనేక సంఘాలు చాలా చోట్ల చూస్తున్నాము, తెలుసుకుంటున్నాము, ఒక ఎగ్జాంపుల్గా ఉంటున్నాము, మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నాం. కనుక మరి ముఖ్యంగా ఇప్పుడు మనకు ఉండాల్సినటువంటిది ఒక శబ్దము, దాని తర్వాత అక్కడ ఉండవలసిన గాలి, వెలుతురు ఇవన్నీ కూడా సరిగా ఉండాలని. మరి ఎక్కువ సౌండ్ పెడితే ఆ ఫాల్స్ రూఫింగ్ పాడైపోతుందని అంటే అంత విగ్గుంటున్నాయి స్ట్రక్చర్స్. ఎందుకంటే దేవుని వాక్యము వినడానికి అనేక మందికి అనేక అవకాశాలు వచ్చినా కూడా మరి వారు దేవునిలోనికి, రక్షణలోనికి రాకుండా, దేవునిలోనికి రూపాంతరము పొందకుండా వారు నాయకులుగా రూపాంతరం పొందడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎంత వాక్యము విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కూటములు జరిగించినా కూడా వారు ప్రార్థన ఇంకా నేర్చుకోలేదు, దేవుని అందు వాక్యములో ఎదగలేదు. కానీ నాయకులుగా మాత్రం రూపాంతరం మాత్రం ఇమీడియట్గా చెందుతున్నారు. ఈనాడు మనం అక్కడ చూస్తుంటుంటే అక్కడ ఉన్నటువంటి చిల్లంగితనము, అక్కడ ఉన్నటువంటి తాగుబోతులు, తిరుగుబోతులకు అది ఒక మీటింగ్ పాయింట్గా ఉంటే అది చాలా భయంకరమైనటువంటి విషయం. ఎందుకనంటే దేవుని ఆలయము పాడు చేయువాడిని దేవుడు పాడు చేస్తానంటున్నాడు. ఆ ఆలయము ముఖ్యముగా ఈ కట్టడమే కాదు, ముందు నీ యొక్క శరీరం అనేది కూడా దేవుని యొక్క ఆలయము, నీ యొక్క ఆ శరీరము కూడా పవిత్రముగా చూసుకొని మనమందరము కూడా వచ్చి పరిశుద్ధముగా ఆలయంలో ప్రవేశించాలి. కానీ అన్యులను కూడా తీసుకొని వచ్చి ఆలయమును తొక్కించుటకు కాదు, నీ పేరు ప్రఖ్యాతల గురించి కాదు, జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని మనం కోరుకోవాలి. కానీ ఇక్కడ కట్టబడినటువంటి మందిరము మీద పేర్లు పెట్టుకోవడానికి చూపిస్తున్నటువంటి ఆసక్తి ఆ యొక్క జీవ గ్రంథంలో ఉండదో లేదో తెలుసుకోలేకపోతూ మరి అనేక మంది నశించిపోతున్నటువంటి వారికి ఉంటున్నారు. ఒకప్పుడు ఆ యొక్క గుడారములలోనే ఎంతో నమ్రతతో, భయభక్తులతో చేసినటువంటి ఆరాధన ఈరోజు ఎంతో ఉన్నతముగా కట్టినటువంటి ఆలయాల్లో జరుగుతున్నదా? తమ పేరు ప్రఖ్యాతల గురించి, తమ యొక్క డప్పాలు కొట్టుకోవడానికే వారు చూపిస్తున్నటువంటి శ్రద్ధ దేవుని మహిమ కొరకు, దేవుడే కార్యం చేశాడు, దేవుడు మాకు ఎన్నుకొన్నాడు, దేవుడు మా ఎడల కృప చూపించాడు, దేవుడు వీటినన్నింటి కూడా సదుపాయాలను ఏర్పాటు చేశాడనే విషయాన్ని గుర్తించుకోకుండా తమ పేర్లు పెట్టుకోవాలని చూసేటటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఈరోజు సంఘము ఎదగవలసినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే అది వర్టికల్గా కాదు, హారిజాంటల్గా అది ఎదగాలి.
అనగా సంఘము విస్తరించాలే కానీ బాబెలు గోపురము మాదిరిగా ఎత్తుగా కట్టబడటము కాదు. ఎందుకనంటే ఈనాడు అనేక పాశ్చాత్య దేశాలలో చూస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ క్రైస్తవులే, కానీ అక్కడ సంఘానికి వెళ్ళేటటువంటి వారు అనేక వేల లక్షల సంఘాలు ఉంటున్నాయి, కానీ వెళ్ళేటటువంటి వారు కొద్దిమంది. మనము కూడా చూపించాల్సినటువంటి భక్తి శ్రద్ధ ఏమిటంటే మనము దేవుని యొక్క ఆలయమును అది విస్తరించాలి. ఎక్కడ మారుమూల గ్రామాల్లో అయితే మరి యొక్క సువార్త ప్రకటింపబడలేదు, ఎక్కడైతే కూడా దేవుని యొక్క వాక్యం అవసరమై ఉన్నదో అక్కడ అంతా కూడా అది విస్తరించాలి, కానీ ఎదగద్దు. బాబెలు గోపురంలాగా కడితే అది మన గర్వానికి చిహ్నం. దేవుడు దాన్ని చూచి మరి మెచ్చుకోడు. కనుక అటువంటి హృదయ గర్వమును బట్టి కాకుండా హృదయ వేదనను బట్టి మరి దేవుని యొక్క నిమిత్తము ఆనాడు మిషనరీలు చేసినటువంటి విధానమును బట్టి మనము కూడా బయటికి వెళ్ళి మరి సువార్త అందరి చోట్ల సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏ యొక్క సంఘంలో ఎటువంటి గొడవలు ఉండవు. డబ్బు పోగు చేసుకున్నప్పుడు పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగవుతున్నాయి అని చెప్పిన సామెత విధముగా మరి ఈ వాక్యములోన విన్న విధముగా ఎక్కడైతే డబ్బులు పోగవుతున్నాయో అక్కడ నాయకులు పోగవుతున్నారు. కనుక అటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమంలో కాకుండా మనము దేవుని మహిమార్థము ఇప్పుడు చివరిగా మరి అందుకే ఆయన అంటాడు ప్రకటన గ్రంథం 21:22 వచనంలో మనం చూసినప్పుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడగు ప్రభువును గుర్రపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను ఉండడు. అక్కడ వెలుగు అంతటికి కూడా కారణము దేవుడే. కనుక మనము దేవునిలోనికి రూపాంతరం చెందాలి. మనము దేవుని ఆలయం ఉన్నాం. ఆ ఆలయంను పాడు చేసుకోకూడదు. దేవుని ఆలయంలో పవిత్రతో పరిశుద్ధతతో మనం ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనకు దీవించి కట్టబోయేటటువంటి మందిరాల్లోనైనా కూడా ఇటువంటి లోపాలు లేకుండా ముందుగానే ఆలోచన చేసేటటువంటి వారంగా ఉండాలని నా ప్రయత్నం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం రాజా. గత కాలమంతట్లో కూడా కాచి కాపాడిన గొప్ప దేవుడు యేసయ్య ప్రభా, మరి మీ యొక్క దేహమే మీ దేవాలయం అని సెలవిచ్చిన తండ్రి ప్రభా, మీరే ఆ యొక్క ఆలయమై ఉన్నారు తండ్రి ప్రభా నాయన, మేము మనుషులు కట్టేటటువంటి కట్టడముల వైపు కాకుండా మీ వైపు చూస్తూ ప్రభా నాయన మీ సువార్తను ప్రకటించే వారం ఉండుటకు సహాయం దయచేయండి. ఆ యొక్క ఆలోచన జ్ఞానాన్ని, మీ దయను, మీ కృపను మరి ముఖ్యంగా దయచేయమని ప్రభా. యేసయ్య ప్రభా, మా పేరు ప్రఖ్యాతల కొరకు కాకుండా మీ మహిమ కొరకు మేము పాటుపడే వారం ఉండుటకు సహాయం దయచేయమని యేసయ్య. అదే విధముగా తండ్రి ప్రభా, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుడిని దీవించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిఎన్ విజయ్ కుమార్ గారిని, మరి అతడు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం వలన ప్రభా అనేకులకు తండ్రి ప్రభా మారుమూల ప్రాంతంలో ఉన్నవారు కూడా సువార్త అందలేనటువంటి వారు కూడా సువార్త వినుటకు ఇచ్చినటువంటి కృపను బట్టి విజయ్ కుమార్ గారిని, అతని తల్లిదండ్రులను, తోబుట్టువులను దీవించండి. మరి ప్రభా అతడు ప్రజాసేవలో ఉండగా ప్రభా బిడ్డను బహు బలముగా ప్రభా మీ యొక్క దీవెన బిడ్డ మీదకు దిగి వచ్చినట్లుగా ఆ బిడ్డను బహుబలముగా వాడుకొనగలడని ప్రభా చూస్తున్న వీక్షకులందరినీ కూడా ప్రభా దీవించి ఆశీర్వించి మీ సంఘముగా ఎదిగే కృపను భాగ్యమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.